5 రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తయినాయి. ఇప్పుడు అందరి చూపు ఎగ్జిట్ పోల్స్ పైనే ఉంది. ఎగ్జిట్ పోల్స్లో ఏ పార్టీకి ఎవరు గెలుస్తుందనే సమాచారాన్ని ప్రజలకు ఇస్తున్నారు. ఏ పార్టీలు రేపు అధికారంలోకి రాబోతున్నాయనే అంశాలు ప్రధానంగా ఈరోజు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా మనం ఒక్కసారి వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్కి సంబంధించి చూస్తే అక్కడ ఉన్న 294 అసెంబ్లీ స్థానాలకు గాను అక్కడ బీజేపీ టీఎంసీ రెండు నువ్వానేనా అన్నట్లుగా పోటీ సాగింది నిన్నటి వరకు. సో దీనికి సంబంధించి ఎగ్జిట్ పోల్స్ మన దగ్గర ఉన్నాయి. ఏ సంస్థ ఏ మీడియా సంస్థలు ఎలాంటి ఎగ్జిట్ పోల్స్ ఇచ్చాయనేది ఒకసారి మాట్లాడదాం. మనతో పాటు గణేష్ కూడా ఉన్నారు, ఒకసారి మనతో పాటు జాయిన్ అయిపోతారు. గణేష్ గారు చెప్పండి, వెస్ట్ బెంగాల్లో మనం చూసినాం ఇప్పటి వరకు హ్యాట్రిక్ సీఎంగా ఉన్న మమతా బెనర్జీని చూసినాం. కొత్తగా అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ తహతహలాడుతుండడం కూడా చూస్తున్నాం. సో ఇక్కడ సువేంద్ అధికారి మరొక ప్రధానమైన వ్యక్తి, మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతం టీఎంసీ అధినేతగా ఉన్న మమతా బెనర్జీ. సో ఇక్కడ బీజేపీ టీఎంసీ అనే విషయాన్ని పక్కన పెడితే ప్రధానంగా ఈ ఎలక్షన్స్ ప్రారంభమైన నాటి నుంచి ఇది కేవలం మమతా బెనర్జీకి మోడీకి మధ్య జరుగుతున్న ఎన్నికల్లాగానే ప్రజలందరూ చూసిరు, రాజకీయ పార్టీలు కూడా చూసినాయి. సో ఈరోజు మనం ఈ ఏవైతే సర్వే సంస్థలు ఉన్నాయో అవి ఇచ్చిన లెక్కలు కనుక చూస్తే దేనికి ఎక్కువ అవకాశం ఉంది అనేది మనకు కనిపిస్తుంది ఇక్కడ. సో 294 అసెంబ్లీ సెగ్మెంట్లు. సో మనం తమిళనాడు, వెస్ట్ బెంగాల్ ఈ రెండు ఈసారి జరిగిన ఎన్నికల్లో నువ్వా నేనా అన్న రేంజ్లో జరిగాయి. అయితే బెంగాల్లో కేవలం ఇద్దరి మధ్య పోటీ అని మనం చెప్పుకోవాలి, బీజేపీ టీఎంసీ. సో పార్టీల పరంగా చెప్పుకుంటే రెండు, లేదు అంటే నరేంద్ర మోడీ వర్సెస్ మమతా బెనర్జీ. సో సెంట్రల్ నుంచి ఎంతమంది కేంద్ర మంత్రులు వచ్చినా ఇది నా గడ్డ నా అడ్డ, ఖచ్చితంగా నేనే గెలుస్తా అంటూ సభల్లో ఒక లేడీ సింగంగా మాట్లాడుతూ మమతా బెనర్జీ ముందుకు వెళ్లారు. అయితే ఇక మీరు పరిపాలించింది చాలు, కొత్త ప్రభుత్వానికి ప్రజలు పగ్గాలు అప్పచెప్తారు అంటూ బీజేపీ కూడా స్ట్రాటజీతో ముందుకు వెళ్ళింది. సో సువేందు అధికారి అంటే మమతా బెనర్జీ శిష్యుడిగా ఉన్నటువంటి సువేందు అధికారికే పగ్గాలు ఇచ్చి బీజేపీని ముందుకు నడిపిస్తోంది. సో బీజేపీ స్ట్రాటజీ ఖచ్చితంగా వెస్ట్ బెంగాల్లో పనిచేస్తుందా లేదా అనేది ఈ ఎన్నికలతోనే ఖచ్చితంగా తేటతలం అవుతుంది. సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో మన ఏజెన్సీల వైజ్ సో మీడియా సంస్థలు కానీ సెఫాలజీ సంస్థలు కానీ ఇచ్చినటువంటి ఈ యొక్క రిపోర్ట్స్ ని ఎగ్జిట్ పోల్స్ ని పరిశీలిస్తే బీజేపీకి టీఎంసీకి మధ్య సుమారు 30 to 25% మధ్య ఖచ్చితంగా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. సో పీపుల్స్ పల్స్, చాణిక్య స్ట్రాటజీస్ ఈ రెండు సంస్థల గురించి దేశవ్యాప్తంగా ఎక్కువగా మాట్లాడుకుంటారు. ఎందుకంటే దాదాపు 20-30 సంవత్సరాలుగా ఇస్తున్నటువంటి సర్వే రిపోర్ట్స్ అన్ని కూడా చూసుకున్నా సో ఖచ్చితంగా అంటే ఖచ్చితత్వాన్ని మనం 90% ఇక్కడ చెప్పుకోవాలి. 100% సెఫాలజీస్ చెప్పేవి కానీ మీడియా సంస్థలు చెప్పేది కానీ జరగదు. ఎందుకంటే ప్రజల మూడ్ ఆ టైంలో ఏ విధంగా ఉందో, ఓటు వేసేటప్పుడు ఏ విధంగా ఉందో ఎవరో చెప్పినప్పుడు మైక్ ముందు ఒకటి చెప్పొచ్చు, ఓటు వేసేటప్పుడు క్యాబిన్ లోకి పోయిన తర్వాత పీపుల్స్ పల్స్ కానీ చాణిక్య స్ట్రాటజీస్ కానీ చూసినట్లయితే బీజేపీకి ఈసారి ఖచ్చితంగా వెస్ట్ బెంగాల్లో పాగా వేసే అవకాశం ప్రజలు ఇస్తున్నారని తెలుస్తోంది. 150 నుంచి 160 అంటే దాదాపు 294 అంటే సగం స్థానాలు గెలిచి మరొక 2 సీట్లు ఎక్కువ వచ్చిన అధికారంలోకి వచ్చినట్టే. సో చాణిక్య చూసుకున్నట్లయితే 150 నుంచి 160 ఇచ్చింది, అంటే అధికారంలోకి వచ్చేది బీజేపీ అనేది స్పష్టంగా తెలియజేస్తుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు టీఎంసీ కూడా కేవలం 10 నుంచి 15 స్థానాల డిఫరెన్స్ చాలా తక్కువ డిఫరెన్స్. అంటే ఒకవేళ ఈ యొక్క ఒపీనియన్ తేడా వచ్చినా సరే ఒక పార్టీ నుంచి ఒక పార్టీలోకి వెళ్ళిపోవడం అనేది ఇక్కడ కూడా చాలా సార్లు జరిగింది. సో ఇప్పుడు కూడా అదే జరగచ్చు. అందుకే ఖచ్చితంగా ఏ పార్టీలో ఉన్న నాయకుడైనా గెలిచిన వెంటనే యొక్క సీనియర్ నాయకులు గెలిచిన ఎమ్మెల్యేలని ఎక్కడికి కూడా వెళ్లకుండా కట్టడి చేసుకునేందుకు నిన్న ఉదయం నుంచి ఓ పక్క పోలింగ్ జరుగుతుంది, మరో పక్క దీనికి సంబంధించిన స్ట్రాటజీస్ అనేది చర్చలు జరుగుతూనే ఉన్నాయి. సో మమతా బెనర్జీకి ఈ యొక్క సెంట్రలైజ్ చేయడంలో చాలా దిట్ట ఆమె. సో ఆమె ఇప్పటికే దానికి సంబంధించిన అధికారాన్ని కానీ దానికి సంబంధించినటువంటి పరిపాలనకు సంబంధించిన కానీ ఏదైనా సరే ఒక విధానంగా వెళ్తారు. ఇక్కడ కూడా అంటే ప్రభుత్వాన్ని నడపడమే కాదు, పార్టీని ఏ విధంగా ముందుకు నడిపించాలనేది కూడా ఆమెకు బాగా తెలుసు. సీనియర్లు అదేవిధంగా సీనియర్లు తనకు వెనుక ఉన్నటువంటి వాళ్ళ కుమారులకు కూడా ఈ బాధ్యతలు అప్పగించారంటే మమతా బెనర్జీ స్ట్రాటజీ మనం అర్థం చేసుకోవచ్చు. సో కోల్కతా వేదికగా రాజకీయం అయితే మారబోతోంది. ఈసారి బీజేపీ అధికారంలోకి వస్తుందంటూ కూడా చాలా సంస్థలు దాదాపు మనం చూసుకున్నట్లయితే పీపుల్స్ పల్స్ ఒకటి 95 to 110 ఇస్తే 177 to 187 అంటే హైయెస్ట్ ఫిగర్ ఇచ్చింది పీపుల్స్ పల్స్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పీపుల్స్ పల్స్ అదే విధంగా జనమత్ ఈ రెండు హైలైట్ చేశాయి టీఎంసీని. సో బీజేపీకి చూసుకున్నట్లయితే 4 సంస్థలు హైలైట్ చేశాయి. సో ప్రజల ఒపీనియన్ ఏ విధంగా ఉందనేది మనం అంత ఈజీగా చెప్పలేం, కానీ బీజేపీ ఒకటే విధానాన్ని నమ్ముకుంది. సువేందు అధికారి ఖచ్చితంగా ఈసారి బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చే దిశగా ముందుకు వెళ్తున్నారు. ఎందుకంటే మమతా బెనర్జీ శిష్యుడిగా ఉన్నారు, గతంలో కూడా ఆ రాష్ట్రంలో ఎలాంటి వ్యూహాలు చేయాలనేది సువేందు అధికారికి తెలుసు, ఎందుకంటే మమతా వెనకాల ఉన్న నాయకుడు. సో ఈసారి భవానీపూర్ లో ఇద్దరు కూడా పోటీ పడుతున్నారు.
నువ్వా నేనా అనే రేంజ్ లో ఎన్నికల ప్రచారము జరిగింది. సో ఓటింగ్ కూడా అత్యధికంగా జరగాలనేది కూడా ఆ ప్రాంతంలో తెలియజేశారు. గతంలో కంటే ఈసారి భవానీపూర్లో ఎక్కువ ఓటింగ్ జరిగింది. సో ఇది ప్రభుత్వానికి అనుకూలం అవుతుందా, వ్యతిరేకం అవుతుందా, లేదంటే బీజేపీకి ప్లస్ అవుతుందా, టీఎంసీకి మరింత అనుకూలం అవుతుందా అనేది కూడా రిజల్ట్ రోజున తెలుస్తుంది. సో నందిగ్రామ్లో మమత ఎప్పట్లాగానే పోటీ చేస్తున్నారు. భవానీపూర్లో తన రాజకీయ ప్రత్యర్థి సువేందు అధికారి వర్సెస్ మమత పోటీ చేస్తున్నారు. సో 294 అసెంబ్లీ స్థానాల ఫలితాల్లో హైలైట్ అయ్యేది భవానీపూర్, నందిగ్రామ్. ఈ రెండింటిపైనే అందరి దృష్టి ఉంటుంది. అందరూ ఉంది. సో కొన్ని స్టేట్ లో ఉండే సంస్థలు కూడా రెండింటిపైన కూడా సర్వేలు చేశాయి. అయితే ఇక్కడ మన దగ్గర డీటెయిల్స్ లేకపోయినా మనం చూసిన దాని ప్రకారం విశ్లేషణ చేస్తే సువేందు అధికారి భవానీపూర్లో ఖచ్చితంగా ఒక మెట్టు ఎక్కువగా ఉండే విధంగా అవకాశం ఉందని, 4 నుంచి 5% ఖచ్చితంగా మమతా కంటే ఎక్కువ ఓట్ షేర్ అతనికి వచ్చే అవకాశం ఉందంటూ కూడా స్టేట్ వైడ్ అక్కడ అంటే వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటి మీడియా సంస్థలు కానీ అక్కడ సెఫాలజీ సంస్థలు చేసిన దాన్ని బట్టి చూస్తే ఒక 4 నుంచి 3% అతనికి అంటే పిచ్చు ఓటింగ్ అతనికి ఎక్కువ జరిగి ఓట్లు ఎక్కువ వచ్చే అవకాశం ఉందని తెలియజేశాయి. అయితే దాన్ని అంత ఖచ్చితత్వంగా చెప్పలేం. సో ఈ యొక్క ఎగ్జిట్ పోల్స్ని మనం పరిశీలిస్తే మాత్రం ఖచ్చితంగా బీజేపీ వర్సెస్ టీఎంసీ అంత ఈజీగా మనం జడ్జ్ చేయలేని పరిస్థితిగా ఈ యొక్క రిజల్ట్ అయితే మనకు కనిపిస్తోంది. కానీ ఇక్కడ ఒకటి మనం చూడాలి గణేష్ భాయ్, ఫస్ట్ నుంచి లెఫ్ట్ అక్కడ ఆధిక్యంలో ఉండేది. అలాంటి లెఫ్ట్ను మొత్తం తరిమేసింది టీఎంసీ. మమతా బెనర్జీ అక్కడ ఇంట్లో మనిషిలాగా వాళ్ళ కుటుంబ సభ్యురాలుగా మెదిలిపోయి ప్రజలందరూ కూడా ఆమెను ఓన్ చేసుకున్న పరిస్థితి. సో ఈరోజు బీజేపీ కొంత పైకి వచ్చింది అంటే ఈమె 3 సార్లు ప్రజలు చూసిరు, అక్కడ జరిగే కొన్ని అరాచక కొత్తదనం కోరుకుంటున్నారు అనేది కూడా మనకి ఈ సర్వేలను బట్టి తెలుస్తుంది. సో మెజారిటీ మనకు బీజేపీకి అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి కనుక సో మనకు దీనిపైన అంటే ఒక క్లారిటీ మనం ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే వెస్ట్ బెంగాల్లో బీజేపీకి దాదాపు 90% ఛాన్సెస్ ఉన్నాయనేది మనకు తేటతెల్లం అవుతుంది. సో ఈసారి కనుక బీజేపీ ఇక్కడ పాగా వేస్తే రానున్న 2 ఎలక్షన్స్ కూడా బీజేపీ స్ట్రాటజీస్తో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే టీఎంసీకి ఇదే చివరి ఎన్నికలు అనే విధంగా కూడా బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని చేసింది. మమత తర్వాత ఎవరు అనే క్వశ్చన్స్ కూడా సోషల్ మీడియాలో చాలామంది ప్రశ్నించారు. సో బీజేపీ అలా కాదు, బీజేపీ కొత్త వ్యక్తిని కూడా తెర మీదకి తీసుకురావచ్చు. మమత సెంట్రలైజ్డ్గా టీఎంసీ నడుస్తోంది, బీజేపీ అలా కాదు కదా అంటూ కూడా కమలం పార్టీ నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి హైలైట్ చేశారు. సో చూడాలి, మొత్తానికి 294 స్థానాల్లో మెజారిటీ స్థానాలు ఎవరు గెలిస్తే వాళ్ళు బెంగాల్ ముఖ్యమంత్రిగా అవుతారు. సో మొత్తానికి బెంగాల్, తమిళనాడు ఈ 2 కూడా ఈసారి హైలైట్ అవ్వబోతున్నాయి. సో ఈసారి పెద్ద రాష్ట్రాలు కూడా ఈ 2 వెస్ట్ బెంగాల్, తమిళనాడు. సో అక్కడ విజయ్ రావడంతో తమిళనాడుకు మరింత ఇంట్రెస్ట్ అయింది. లేదంటే ఖచ్చితంగా తమిళనాడు కంటే వెస్ట్ బెంగాల్ ఈసారి ప్రజల చూపు ఇక్కడ ఉండేది. సో ఇది మనం బెంగాల్ గురించి విశ్లేషణ చేసాం. మీ అభిప్రాయం ప్రకారం ఎగ్జిట్ పోల్స్ని అయితే మీరు కూడా అబ్జర్వ్ చేశారు. వెస్ట్ బెంగాల్లో మమత మరోసారి ముఖ్యమంత్రి అవుతారనుకుంటున్నారా, లేదంటే సువేందు అధికారి మమతని పక్కన పెట్టి ఆయన పగ్గాలు చేపట్టే అవకాశం ఉందని భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి.